ప్రతి దగ్గర కూడా షార్టేజ్ ఉన్నారు. మీకు ఉద్యోగం కావాలని మేము వేడుకుంటున్నాం సార్. ఎందుకంటే ఈసారి అన్ని సంఘాలన్నీ ఒకటైనాయి, అన్ని ట్రేడర్లు కూడా మాకు మద్దతు ప్రకటించారు. మా కార్మికులు కూడా అందరూ ఒక్కతాటి మీదకి వచ్చినాం. మీ ముందు నడిస్తే మేము అనుకుంటాం సార్. దయచేసి మా పని సక్సెస్ చేయాలని మీ ద్వారా జేసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు మరో సీనియర్ నాయకుడు వరంగల్ జిల్లా T27 జిల్లా కార్యదర్శి శ్రీ మచ్చిగ బుచ్చయ్య గౌడు రూల్ పొజిషన్ ఏది ఎవరైతే కార్మిక చట్టాలనే ఆ రూల్ పొజిషన్ వాళ్ళకు కల్పించాలి. ఈరోజు వంట వార్పు కార్యక్రమంకి మేము కూడా జాగ్రత్త తీర్మానించుకొని మీ న్యాయమైన కోరికలు తీర్చడం కోసం గవర్నమెంట్ కోసం మళ్ళొకసారి ఇవాళ రాష్ట్ర సెక్రటరీ జనరల్ గారు మరి సంజయ్ రెడ్డి గారు తీసుకునే డిప్యూటీ మినిస్టర్ను మరి సీఎం గారు నిన్ను తర్వాత ఎందుకంటే పవర్ సెక్టర్ తన చేతిలో ఉంది కాబట్టి వారికి మరియు సీఎం గారికి ఈ యొక్క విషయాన్ని తీసుకుపోతున్నాను పొద్దున్నే వారు కూడా వెళ్ళడం జరిగింది. మరి ఏదేమైనా మనం యూనిట్గా ఉండే తప్పకుండా మన న్యాయమైన కోరికలను మనం ఎవరైతే ఆర్టిజన్స్ ఉన్నారో అందరికీ ఏపీఎస్సీ రూల్స్ వర్తింపజేయాలని, తర్వాత ఎవరైతే అన్యాయన్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఈపీఎఫ్ఈఎస్ఐ కట్ అవుతుంది. ఈ ఆర్టిజన్ అనేది వద్దు, మళ్ళీ మీకు కూడా ఏపీఎస్సీ రూల్స్ వర్తించేటట్టు బేసరిగా వన్ టైం సెటిల్మెంట్ లెక్క ఇప్పుడైతే ఎవరికైతే. నా పేరు కోరుకుప్ల రాంబాబు, హన్మకొండ జిల్లా జేఏసీ చైర్మన్. మేము 10 యూనియన్ల మద్దతుతోటి కింది స్థాయి ఉద్యోగులమైన మేము ఆర్టిజన్, అన్మ్యాన్డ్, ఎస్పీఎం కార్మికులు, మీటర్ రీడింగ్ కార్మికులు, డ్రైవర్లు, హమాలీలు అందరితోటి సమిష్టిగా ఒక జేఏసీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విద్యుత్ రంగంలో అత్యధిక కింది స్థాయి ఉద్యోగులం అంటే మేమే, కానీ పనిలో మాత్రం చాలా విపరీతమైన శ్రమ దోపిడీకి గురి అవుతున్న కార్మికులం కూడా మేము లేనిచో వ్యవస్థ నడిచే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ప్రతినిత్యం ఫీజ్ ఆఫ్ కాల్స్ కానీ, సబ్స్టేషన్లో కానీ, మీటర్ రీడింగ్లో కానీ ప్రధాన పాత్ర పోషించేది మేమే. సంస్థకు రెవెన్యూ తెప్పించాలన్నా కూడా మా కార్మికుల శ్రమే ఉన్నది. ఎందుకంటే కానీ సంస్థ ఎదుగుదలలో మేము ముందున్నాం, కానీ మా ఎదుగుదలలో మాత్రం సంస్థ లేదు. అంటే మేము ఆర్థికంగా చాలా చితికిపోయినాం. గత 25 సంవత్సరాల నుంచి సంస్థను నమ్ముకొని పనిచేస్తున్నాము. గతంలో మాకు 1000 రూపాయల నుంచి మా ఉద్యోగ స్టార్ట్ అయింది. ఇప్పుడు 35-36 వేల వరకే పోయింది. ఈ 35-36 వేలు అనగా మా కుటుంబం బతికించడం కూడా కష్టమవుతుంది. వాళ్ళ చదువులు అని మాకు చాలా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడి మొత్తం కార్మిక రంగంలో చాలా వెనుకబడి మా ఆర్థిక పరిస్థితి వల్ల కుటుంబాలు కూడా అతలాకుతలం జరుగుతుంది. ఇందులో ఆర్టిజన్ కార్మికులు 23,163 మంది ఉండేది. ఈ ఆర్థిక పరిస్థితుల వల్ల, స్ట్రెస్ వల్ల, ఉద్యోగంలో ఒత్తిడి వల్ల దాదాపు 4,000 మంది చనిపోవడం జరిగింది. 19,000 మంది ఇప్పుడు ఉండడం జరిగింది. అలాగే ఆర్టిజన్ కార్మికులు కూడా 16,007 మంది ఉండేది. అలాంటిది 13 అన్మ్యాన్డ్ కార్మికులు 16,007 మంది ఉండేది. ఇప్పుడు 1,300 మందికి అంటే దాదాపు 300 మంది చనిపోవడం జరిగింది. అలాంటి చనిపోయిన కుటుంబాలకు కూడా సంస్థ నుంచి ఎలాంటి బెనిఫిట్స్ కానీ అదేం లేదు. అలాంటి కుటుంబాలు కూడా ఎన్నో బజార్ల పడుతున్నవి. అలాంటి కుటుంబాన్ని వైపు కూడా యాజమాన్యం కానీ కన్నెత్తి చూడటం లేదు. అంటే సంస్థలో వాడు ఉన్నప్పుడు వాంతోటి శ్రమను తీసుకొని ఆ శ్రమను తీసుకున్న తర్వాత చనిపోతే కూడా కుటుంబానికి ఎలాంటి బెనిఫిట్స్ కానీ, ఉద్యోగ భద్రత కానీ, ఇన్సూరెన్స్ కానీ ఎలాంటి అవకాశాలు లేకుండా ఉన్నవి. ఇప్పుడు ఒక కార్మికుడు చనిపోతే వాడు అక్కడికే క్లోజ్గా మళ్ళీ అది కూడా పరిస్థితి అలాగే ఉంది. అలాగే రిటైర్మెంట్కు అయితే కూడా ఆర్టిజన్ కార్మికుని కూడా ఎలాంటి రిటైర్డ్ బెనిఫిట్స్ కూడా లేవు. దండ వేసి శాలువ కప్పే నాది కూడా కరువే. అలాంటి పరిస్థితుల్లో మేము దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాం. మేము సంస్థను నమ్ముకొని గత 25 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో మేము న్యాయమైన కోరికలే కోరడం జరుగుతుంది. మేము ఏపీఎస్పీ రూల్స్ ఇవ్వమని సంస్థను మేము వేడుకుంటున్నాం. అలాగే అన్మ్యాన్డ్ కార్మికులు కూడా వాళ్ళు కూడా ఐటీఐలు చేసి వాళ్ళు కూడా చదువుకున్న వ్యక్తులే, వాళ్ళని కూడా మాలాగా రెగ్యులరైజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు సంస్థ నమ్ముకున్నాం. ఇప్పుడిప్పుడే మేము గొంతెమ్మ కోరికలు ఏం కాదు. గతంలో విఎన్ఆర్ కానీ, వీడబ్ల్యూ కానీ వీళ్ళందరినీ గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా ఎలాంటి విద్యార్థులు లేకుండా కూడా రెగ్యులరైజ్ చేసి ఏబిఎస్పీ రూల్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మా
మా ఇప్పుడు ఉన్న సమాజంలో ఉన్న ఆర్టిజన్లు కానీ అన్మ్యాన్డ్ కార్మికులు కానీ మేము బరాబరి ఐటీఐలు చేసినాం, డిప్లొమా చేసినాం, ఐటీఐ చేసినాం. అలాంటిలను విద్యార్థులను బట్టి కన్వర్షన్ చేయాలని కోరుకుంటున్నాము. మేము దశల వారీగా కూడా చేయమంటున్నాము. ఒక్కసారి చేయడం కూడా ఇబ్బంది అవసరం అనుకుంటలేదు. మేము దశల వారీగా కూడా కన్వర్షన్ చేసి విద్యార్థులను బట్టి ఉద్యోగాలు ఇవ్వమని ఈ సంస్థ ద్వారా యాజమాన్యానికి కానీ ప్రభుత్వానికి కానీ మేము కోరుకుంటున్నాం. లేని ఏడల మేము దశల వారి ప్రోగ్రాం చేస్తున్నాము. గత నెలలో ఎస్పీడీఎస్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. అక్కడ కూడా ఏం రెస్పాన్స్ రాలేదు యాజమాన్యం నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ. మేము దశల వరకు జేఏసీ ఏర్పాటు చేసుకొని ఒక ప్రోగ్రామ్ సెట్ చేసుకోవడం జరిగింది. 26వ తారీఖు 30వ తారీఖు డివిజన్ వైజ్గా మేము డివిజన్ వరకు ధర్నా చేసుకోవడం జరిగింది. ఇవాళ 2వ తారీఖు వంట వార్పు ప్రోగ్రాం ఉన్నది. మళ్ళీ 4వ తారీఖు అన్ని పవర్ జనరేషన్ స్టేషన్లోనూ ట్రాన్స్కో కానీ జెన్కో కానీ అక్కడ 4వ తారీఖు నిరసన ధర్నా చేయడం జరుగుతున్నది. మేము ధర్నాలు చేస్తున్నాం కానీ డిపార్ట్మెంట్కి కానీ సంస్థకు కానీ ఎలాంటి ద్రోహం చేస్తలేము. మా విధులు నిర్వహించుకుంటూనే మిగతా కార్మికులతోటి మేము ధర్నా కార్యక్రమాలు చేస్తున్నాము. విధులకు ఎలాంటి ఆటంకం చేయడం లేదు. అలాగే ఇప్పుడు 26వ తారీఖు అయిపోయింది, 30వ తారీఖు అయిపోయింది. ఇలా 2వ తారీఖు వంట వార్పు కూడా సక్సెస్ జరిగింది. 800 మంది కార్మికులతోటి వంట వార్పు ప్రోగ్రాం కూడా సక్సెస్ చేసుకోవడం జరిగింది. రేపు 4వ తారీఖు కూడా అన్ని పవర్ స్టేషన్లో నిరసన తెలియజేయడం జరుగుతుంది. మాకు యజమాన్యం నుండి ఎలాంటి ఇబ్బంది లేదు. వారి పూర్తి సహకారాలు సిఎండి గారి నుంచి ఏఈ వరకు మాకు పూర్తి సహకారం ఉంది. మాకు చేయాల్సిందంతా గవర్నమెంట్ కూడా బట్టి విక్రమార్క గారు పాదయాత్రలో కూడా మాకు అప్పుడు ప్రామిస్ చేయడం జరిగింది. మన ప్రభుత్వం రాగానే వెంటనే మీ సమస్యలను పరిష్కరిస్తా అని చెప్పడం జరిగింది. ఆయన కూడా మేము చేసే ధర్నా కార్యక్రమంలో కూడా పాల్గొని తన విషయం చెప్పడం కూడా జరిగింది. అధికారం వచ్చి 3 సంవత్సరాలైనా కూడా ఎలాంటి స్పందన లేదు, ఎలాంటి మార్పు లేదు. ఇప్పుడు ఆ కింది స్థాయి ఉద్యోగం చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు రేపు మళ్ళీ 4వ తారీఖు ఈ పవర్ స్టేషన్ తర్వాత 7వ తారీఖు సిఎండి ఆఫీస్ ముందు కూడా మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. అది కూడా శాంతియుతంగా నిబద్ధతతోటి మేము ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకం లేకుండా, గవర్నమెంట్కి ఎలాంటి ఆటంకం లేకుండా మన నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. 7వ తారీఖు కూడా మా విషయంలో స్పందించకపోతే 8వ తారీఖు ఉదయం 8 గంటల నుండి మా రాష్ట్ర పిలుపు మేరకు మేము సమ్మెకు వెళ్ళిపోవడం జరుగుతుంది. మాకు అన్ని ట్రేడ్ యూనియన్ల 10 ట్రేడ్ యూనియన్ల సంఘం మద్దతు కూడా మాకు ఉన్నది. వాళ్ళ సపోర్ట్ కూడా మాకుంది. మేము జేఏసీ ఏర్పాటు చేసుకొని అందరి సహాయ సహకారాలతో ముందుకు పోతున్నాం. మాకు ఇటు యాజమాన్యం కానీ అటు యూనియన్ లీడర్లు కానీ ప్రభుత్వానికి నివేదించి మా జేఏసీ తరపున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు కూడా మా తరపున ప్రభుత్వానికి యాజమాన్యానికి విషయం తెలియజేసి మా సమస్యను తొందరగా పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.